ఇక మొదలెడదామా? మనమైతే ఇప్పుడు 2 రకాల స్ప్రే అయితే చేస్తున్నామని చెప్పాం కదా. ఇదైతే పురుక్ అనమాట, కొరడా ప్రివెంట్స్ కంపెనీ వాడిది అనమాట. ఇది లుఫిన్యూరన్ వచ్చి 5.4 EC అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపించే నీకు ఎటువంటి పురుగులకైనా సరే ఇదైతే ఒక భరతం పడుతుంది అనమాట. ఇది ఓన్లీ అగ్రికల్చర్కి మాత్రమే యూస్ చేయాలా, వేరే దానికి యూస్ చేయకూడదని కూడా ఇక్కడైతే మనకి చిన్న టర్మ్ అండ్ కండిషన్ కూడా ఇచ్చారు. 1 లీటర్ అయితే వచ్చి ఈ కొరడా అనేది 4 ఎకరాల వరకు అయితే మనం కొట్టుకోవచ్చు అనమాట. సో ఈ కొరడా అనేది ఈ కొరడాలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా మనం 2వ కోటాలో కొట్టే ఎటువంటి పురుగుకైనా సరే, గొంగళి పురుగు కావచ్చు, ఆకు చుట్ట పురుగు కావచ్చు, లేకపోతే మామూలు పురుగులు కావచ్చు, ఏ పురుగున్నా సరే ఈ కొరడా అనేది ఈ పేరులోనే మీకు అర్థమవుతుందో లేదో ఒక కొరడా అయితే తెలుస్తుంది అనమాట. సో ఆ దెబ్బకి ఎటువంటి పురుగులు ఉన్నా కూడా మనం కొట్టే సమయంలోనే అది మనం స్ప్రే ఆడిచ్చే సమయంలో అది ఆటోమేటిక్గా పైకి పురుగులు కూడా లేయడం అయితే సప్పని జరిగిపోతుంది, ఆడ నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి అనమాట. దాన్ని మనం వెళ్ళేటప్పుడు చూస్తే కూడా. సో ఇది స్మెల్ అనేది నీకు కొట్టేటప్పుడు పెద్దగా అనిపించట్లేదు, కానీ వన్స్ పడిన తర్వాత అది ఆటోమేటిక్గా కొట్టిన రూట్లో మనం వెళ్ళామంటే మనకైతే స్మెల్ అయితే తగులుతూ ఉంది. సో కొన్ని అయితే ఎక్కువ స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ వచ్చేటి ఏమవుతాయంటే స్పాట్లోనే పనిచేసి అప్పటికప్పటికే ఆ స్మెల్ అనేది ఆగిపోతాయి. అలా కాదు, కొట్టిన టైం తీసుకున్న వెంటనే పని చేయట్లే, పొంగ నీకు ఆ స్మెల్ అయితే తగులుతుంది. నేను కొట్టి నిన్న. సో ఈరోజు మనం కైల్లోకి వచ్చిన ఈ కొరడా అనే స్మెల్ అయితే మనకి ముక్కులకి తగులుతూ ఉంది. సో ఇది కూడా మనకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. కొరడా అనే కంపెనీ ఇది. సో ప్రివెంట్స్ అనమాట. సో ఇది కూడా నీకు మంచి రిజల్ట్ అయితే ఉందని మనం అయితే ఆశిస్తున్నాం. సో దాని తగ్గట్టు మనకు కూడా తెలుస్తూ ఉంది కాబట్టి అది కూడా చూద్దాం అనమాట. ఏ విధంగా పనిచేసింది ఏందనేది మనకు కూడా అర్థమవుతుంది. అలాగే మనం దాంతోపాటు అయితే ఉర్మి అనేది అయితే కొడుతున్నాం అనమాట. ఇది పాంపు పొడ తెగులు కానీ, మచ్చ తెగులు కానీ, లేకపోతే మోంపిప్పి కానీ, ఇలాంటిది ఎటువంటి తెగుళ్ళు ఉన్నా కూడా, కుళ్ళు తెగులు ఉన్నా అన్నిటికైతే ఈ ఉర్మి అనేది కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. సో మనం ఈ కాంబినేషన్లో కొరడా అండ్ ఓర్మి అనే దాన్ని రెండింటిని మిక్స్ చేసి అయితే కొడతా ఉన్నాం అనమాట. ట్యాంక్కి 40 ml లెక్కన అయితే కొడుతున్నాం. సో ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. సో ఆ కాంబినేషన్లో అయితే మనం కలిపి అయితే అదొక 40 ఇదొక 40 కొడతాం. సో పంప్ అనేది ఎంత నీట్గా కొడుతుందో ఒకసారి ఈ పంపుని అయితే చూడండి. సో ఇదైతే మనం బాడీకి అయితే తెచ్చాం పంపు. సో ఇది 2-3 ఏరాలకైతే వెళ్ళిపోతుంది అనమాట. సూపర్గా అయితే స్ప్రే చేసే వాళ్ళు కూడా సూపర్గా ఉన్నారనమాట. సో మన వాళ్ళు టోటల్గా ఇదైతే సూపర్గా అయితే స్ప్రే చేసి చేస్తున్నారు. సో మనం అయితే 4.5 ఎకరాకి ఓన్లీ 3/4 లీటర్ పెట్రోల్తో ఫినిష్ చేసామంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా స్ప్రే అనేది కొట్టారు ఏంటి అనేది కూడా. సో ఇప్పుడైతే మన వాళ్ళు ట్యాంక్ అయితే ఫుల్ చేసుకుంటున్నారనమాట. ఫుల్ చేసుకునేసి మళ్ళీ ఏరం చూడండి ఏ విధంగా కొడుతుందో. అసలు స్ప్రే అనేది సూపర్గా అయితే వచ్చిందనమాట. సో ఇటువంటి పంపులు కానీ ఉంటే మీరు కూడా ప్రిఫర్ చేయండి, మంచిగా అయితే వర్క్ అవుతుంది. సో నేనైతే చాలా అయితే హ్యాపీ అనమాట. ఈ విధంగా గంట కూడా మనకైతే గులికలు కొట్టడం వల్ల కూడా బాగానే వచ్చిందనమాట. సో ఏడన్నా పురుగు గిరుగు ఉండేది కూడా పెద్దగా లేదు. మామూలుగా బాగా మనం అయితే పరిశీలించి చూసాము. కొత్త ఆకులకి ఏమన్నా ఉన్నాయా, పాత ఆకులకి ఏమన్నా ఉన్నాయా అనేసి బాగా అయితే టెస్ట్ చేసాం. దేంట్లో కూడా మనకైతే పురుగు అనే క్వశ్చన్ కూడా మనకి కనిపించలేదు. ఏడైతే పురుగు ఉందో అదైతే ఆకు కొద్దిగా తుంచి చూసామన్నమాట. అక్కడైతే ఆ పురుగు అయితే చచ్చిపోయి అయితే ఉందన్నమాట. ఇది మన 3వ కోట స్ప్రే చేయడం అయితే అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్ జై కిసాన్. మీరైతే బిడ్డ శిరీష్.